ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. చాలామందికి మరి నేను ఒక హైందవుణ్ణి, నేను గుడిలకు వెళ్తుంటాను, మరి నేను చర్చికి వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. మీరు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా మీరు చర్చికి వెళ్ళొచ్చు. మరి దేవుడు కేవలం బాప్తిజం తీసుకుంటేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేదా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, అలా ఏమీ లేదు. మీరు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా దేవుని యొక్క అభిషేకం మీ పైన ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే, చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మని వాడు ధన్యుడు. మరి రోజు చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం తెలిసినప్పటికీ దేవుని తెలుసుకోలేరు. అలాంటిది మీరు చూసినట్లయితే హైందవులు ఎంతమంది అయితే ఉన్నారో మీరు చూడొచ్చు. చాలా చర్చెస్లో చాలామంది చర్చ్కి వెళ్తారు, గుడికి వెళ్తారు, వారి జీవితం బాగానే ఉంటుంది. మరి ఎవరైతే బాప్తిజం తీసుకొని ఉంటారో వారి జీవితమే అంత సక్రమంగా ఉండదు. సో దీనికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. విశ్వాసం అనే విత్తనం మీ హృదయంలో లేకపోవడం, మీ జీవితంలో లేకపోవడం అనే కారణం వల్ల మీ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అయితే గమనించాలి, మీరు ఎవరైనా హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ ఎక్కడున్నా మీరు దేవుణ్ణి విజిట్ చేయొచ్చు, మీరు చర్చికి వెళ్ళొచ్చు, ఆరాధించవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీ అంతటా మీకు ప్రేరేపణ కలుగుతుందో లోపట నుంచి, నేను బాప్తిజం తీసుకోవాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడి చేత నేను పిలువబడ్డాను, లేదా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనిపించినప్పుడు మీరు తీసుకోండి. దైవ